వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డిఎఫ్ఐ? సో ఏంటంటే అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్, అంటే మేల్ ఏజ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 years ఉండే వాళ్ళలో కొంచెం హై డిఎఫ్ఐ చూస్తుంటాము. అండ్ స్మోకింగ్, చైన్ స్మోకర్స్ ఉంటారు కదా, రెగ్యులర్గా స్మోక్ చేసే వాళ్ళకి మనకి డిఎఫ్ఐ ఎక్కువ ఉంటుందండి. అలాగే రేడియేషన్ ఎక్స్పోజర్. సో ఏంటంటే ఇది డోస్, డ్యూరేషన్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఒబెసిటీ ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబెసిటీ అండి. ఇలా ఉండే వాళ్ళకి కూడా కొంచెం మనకి టమ్మీ ఏరియా బాగా ఒబేస్గా ఉండే వాళ్ళకి కూడా డిఎఫ్ఐ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఎవరిలో మనం ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ ఇడియోపతిక్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఫీమేల్ సైడ్ మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఏం కనిపించదు అనమాట. బట్ మేల్ సైడ్ 7 parameters అన్ని నార్మలే ఉంటాయి, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. అంటే వాళ్ళు అన్ని నార్మల్ గానే ఉన్నా కూడా మనకు కన్సీవింగ్ అవ్వట్లేదు అన్నప్పుడు. సో అలాంటి టైంలో మనం ఈ డిఎఫ్ఐ అనేది టెస్ట్ చేసుకోవాలి. అండ్ రిపీటెడ్ గా ఐయుఐ కానీ ఐవిఎఫ్ కానీ ఫెయిల్యూర్ అవుతున్నాయి అని అంటే కూడా డిఎఫ్ఐ చెక్ చేసుకోవాలండి. అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే 2 or more మిస్క్యారేజెస్, అంటే ఇప్పుడు స్పాంటేనియస్ గానే కన్సీవ్ అవుతుంటారు, బట్ అవి అర్లీగానే మిస్క్యారేజ్ అయిపోతుంటాయి అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లోనే రిపీటెడ్ గా మిస్క్యారేజెస్ అవుతుంటాయి అనమాట. సో ఇలాంటి వాళ్ళలో మనము డిఎఫ్ఐ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.